Hi guys, welcome back to TechJu Media. ఈ వీడియోలో ఫెచ్చింగ్ డేటా మేకింగ్ ఏపీఐ కాల్స్ విత్ ఫెచ్ మెథడ్ అయితే చూద్దాము. బేసిక్ ఫెచ్ రిక్వెస్ట్ ఏపీఐ కాల్ చేసుకోనికి ఈ ఫెచ్ మెథడ్ అయితే ఇన్‌బిల్ట్‌గా మనకి రియాక్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జావా స్క్రిప్ట్‌లో ఉంటది. సో వీ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ దిస్ ఫెచ్ మెథడ్. ఈ ఏపీఐస్ అనేది బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. మనం వాటికి రిక్వెస్ట్ చేస్తే దాంట్లో నుంచి డేటా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబే గాని ఎనీ 90% ఆఫ్ వెబ్‌సైట్స్‌లో నుంచెల్లి మనకి డైనమిక్‌గా డేటా వస్తుంది అంటే అది ఏపీఐ నుంచెల్లి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇదొక ఏపీఐ. జేసన్ ప్లేస్ హోల్డర్ అనేవాళ్ళు మనకి టెస్టింగ్ ఏపీఐస్ అయితే ఇస్తారు. సో, మనం వాటిని టెస్ట్ చేసుకోవచ్చు. సో, నేనేం చేశాను ఫెచ్ మెథడ్ యూజ్ చేసేసుకొని లోపల ఏపీఐ యూఆర్ఎల్ ఇచ్చాను. ఒకవేళ ఈ ఏపీఐ సక్సెస్ అయ్యి డేటా వస్తే అది రెస్పాన్స్‌లోకి వస్తది. ఈ డాట్ దెన్ అని ఉంది కదా! సో, ఈ రిక్వెస్ట్ ఫుల్‌ఫిల్ అయిపోతే దేనిలోకొస్తది. రెస్పాన్స్‌ని ఏం చేశాను, జేసన్‌లాగా కన్వర్ట్ చేశాను. కన్వర్షన్ కూడా అయిపోతే జేసన్‌లాగా కన్వర్షన్ అయిపోతే దాంట్లో నుంచి డేటా తెచ్చుకోవాలి. ఆ డేటాని మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం చేశాను సెట్ డేటా అని ఈ డేటాని అప్డేట్ చేశాను. ఆ డేటాని స్ట్రింగిఫై చేసుకొని ఇక్కడ చూపెట్టాను. అంటిల్ అన్లెస్ ఇఫ్ దేర్ ఈస్ నో డేటా లోడింగ్ అని చూపెట్టమని చెప్పాను. ఇది చాలా బేసిక్‌గా ఎలా కాల్ చేసుకున్నారో ఉంది. ఇక్కడ డాట్ దెన్ ఇయన్నీ పెట్టాను గదా! ఇలా పెట్టకుండా అసింక్ అవైట్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా డెవలప్ చేయగలుగుతాం అనేది. సో, నేను ఒక ఫంక్షన్ రాశాను. గెట్ డేటా అనేది ఒక అసింక్ ఫంక్షన్. సో, అసింక్ ఫంక్షన్ ఏం చేస్తదంటే అసింక్ అవైట్ అని ఉంటది. అవైట్‌లో ఉన్న స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ కమాండ్ ఉంది గదా! సో, సో, ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ లైన్‌లోకెళ్తది. అంతేకాని ఈ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్‌లోకైతే వెళ్ళదు. సో, అందుకని ఈ అవైట్ అనేది యూజ్ చేశారు. అవైట్ ఫెచ్ మెథడ్ రాశాను. ఆ ఫెచ్ మెథడ్‌లో ఏపీఐని పారామీటర్ లాగా పంపించేశాను. దెన్ ఈ రెస్పాన్స్‌లో వచ్చిన డేటాని జేసన్‌లో కన్వర్ట్ చేసేసి రిజల్ట్‌లో పెట్టాను. ఆ రిజల్ట్ సెట్ డేటాలోకి పంపించేశాను. ఫంక్షన్ రెడీ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకున్నాను. పోస్ట్ రిక్వెస్ట్ విత్ ఫెచ్. సో, గెట్ రిక్వెస్ట్ అనేది మనం ఒక డేటాబేస్‌లో నుంచెళ్ళి ఏపీఐ నుంచెళ్ళి డేటా తెచ్చుకోవాలంటే గెట్ రిక్వెస్ట్ వాడతారు. బట్ మనం ఆ డేటాని అప్డేట్ చేయనీకి లేదంటే కొత్త రికార్డ్స్‌ని యాడ్ చేయనీకి ఈ పోస్ట్ మెథడ్ అయితే వాడతారు. సో, ఈ పోస్ట్ మెథడ్‌లో ఎలా అంటే ఫస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ ఇవ్వాలి. అండ్ సెకండ్ పారామీటర్‌లో ఒక ఆబ్జెక్ట్ అయితే పంపియాలి. ఆ ఆబ్జెక్ట్‌లో మెథడ్ అనేది మనం డిక్లరేషన్ చేయాలి. పోస్ట్ మెథడ్ అనేసి అండ్ హెడర్స్ కింద నేను పంపించే డేటా జేసన్‌లో ఉంది అని దానికి చెప్తున్నాను. అండ్ బాడీ వచ్చేసి స్ట్రింగిఫై చేసుకొని ఆబ్జెక్ట్‌ని పంపియాలి. ఓకే. సో, ఇది పేలోడ్. ఈ పేలోడ్ ఈ ఏపీఐకి పంపించేస్తే ఆ ఏపీఐ అనేది ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తే మనకి పోస్ట్ రిక్వెస్ట్ కూడా వెళ్తుంది. ఓకే. పోస్ట్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ దాంట్లో ఏమన్నా ఉంటే ఆ రిజల్ట్‌ని కాన్సోల్ ఔట్ చేసేసాను. హ్యాండ్లింగ్ హెచ్‌టిటిపి ఎర్రర్స్ విత్ ఫెచ్. సో, ఇదేంటంటే ఎర్రర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఏపీఐలో సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది వచ్చింది. సో, యూ నీడ్ టు డూ ఎర్రర్ హ్యాండ్లింగ్ నౌ. సో, యూజర్‌కి ఎర్రర్ వచ్చింది అని చూపెట్టాలి. ఇక్కడ చూడండి. సో, నేనేం చెప్పాను ఈ ఎండ్ పాయింట్‌లో ఒకవేళ డేటా వస్తే ఇక్కడికొస్తదని చెప్పాను రెస్పాన్స్‌లోకి. రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్‌లోకి డాట్ ఓకే అని ఒకటుంటది. అది బేసికల్లీ బూలియన్ వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ డేటా వచ్చిందని. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దాంట్లో నుంచి డేటా రాలేదు అని. ఓకే. సో, నేనేం చేశాను ఇది ఫాల్స్. ఇది యాక్చువల్‌గా ఫాల్స్ అయినప్పుడు అండ్ వాడాను గదా! సో, ఇక్కడ ట్రూ వస్తది. ఈ స్టేట్‌మెంట్ అనేది ప్రింట్ అవుతది. అండ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. అబౌటింగ్ ఎ ఫెచ్ రిక్వెస్ట్. సో, బేసికల్లీ ఒక ఏపీఐ కాల్ అవుతుంది. దాంట్లో థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. నేను వేరే పేజ్‌కెళ్ళినా లేదంటే అమౌంట్ అయినప్పుడు ఆ రిక్వెస్ట్ అవసరం లేదు. ఎందుకంటే మనం వేరే పేజ్‌లోకెళ్ళాం గదా! సో, ఆ రిక్వెస్ట్ ఇంకా అలానే వెళ్తుంది అనుకోండి. అన్నెసెసరీగా మనం డేటా గిట్ చేసుకున్నట్టు ఉంటది. దానికోసమని ఈ అబౌటింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతది. మనకి ఆన్‌గోయింగ్‌లో వెళ్తున్న రిక్వెస్ట్‌ని మధ్యలోనే క్యాన్సెల్ చేయాలి అనుకుంటే వి కెన్ యూజ్ దిస్ అబౌట్.
అబార్ట్ కంట్రోలర్ నుంచెళ్ళి కంట్రోలర్ తీసుకొని దానిలోకి ఒక సిగ్నల్ అయితే మనం తీసుకోవాలి. ఇది ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. లెఫ్ట్ సైడ్‌లో VS కోడ్ ఉంది అండ్ రైట్ సైడ్‌లో ప్రాజెక్ట్ రన్ అవుతుంది 5173 మీద. యూజ్ ఎఫెక్ట్ రాసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ వన్ టైమ్ మాత్రమే కాల్ అవ్వాలి ఏపీఐ అన్నప్పుడు. వి హావ్ టు యూజ్ దిస్ యూజ్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ ఫెచ్ మెథడ్. మనకి ఏపీఐ యూఆర్ఎల్ కావాలి కదా! ఏపీఐ యూఆర్ఎల్ ఇవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఐ వాంట్ రెస్పాన్స్. ఇది ఒక యారో ఫంక్షన్ రెస్పాన్స్ డాట్ జేసన్ కన్వర్షన్‌కి. అండ్ ఇది కూడా సక్సెస్ అయితే ఐ వాంట్ డేటా. సో సెట్ డేటా. నేను డేటాని వేరియబుల్‌లోకి ఈ డేటా పంపించేస్తున్నాను. డేటాని డిక్లరేషన్ చేయండి. డేటా సెట్ డేటా is equal to యూజ్ స్టేట్. ఇనిషియల్‌గా నల్ తీసుకోండి. ఇఫ్ ఒకవేళ ఈ డేటా ఉంటే మాత్రం ఐ నీడ్ టు షో డేటా కదా! డేటా డివ్ డేటా. ఒకవేళ డేటా లేదు అనుకోండి. ఐ నీడ్ టు షో లోడింగ్. ఓకే. వేర్ ఎర్రర్ హ్యాపెనింగ్. యాహ్! ఇక్కడ ఇంకొక సింగిల్ కోట్ అయితే వచ్చింది. ఫర్ థాట్ యాహ్! ఇట్స్ వర్కింగ్. సో ఫస్ట్ లోడింగ్ వచ్చేసి తర్వాత డేటా ఫెచ్ చేసేసుకొని ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఏపీఐ నుంచి వచ్చింది. ఫెచ్ విత్ అసింక్. సో ఇదే ఏపీఐని అసింక్‌గా పెడితేనే ఎలా చేస్తారో చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్ రాశాను. అండ్ ఇట్ ఈస్ అసింక్ ఫంక్షన్. కాన్స్టాంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏపీఐని డైరెక్ట్‌గా తీసుకోండి. అండ్ వి హావ్ టు గివ్ await and then constant data is equal to ఈ వచ్చిన రెస్పాన్స్ ని మనం స్ట్రింగిఫై చేసుకోవాలి. JSON లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ we can set data. ఈ ఫంక్షన్ ని ఈ యూజ్ ఎఫెక్ట్ లోనే కాల్ చేసుకోండి. వన్ టైం కాల్ అవుతుంది. సిమిలర్ గా వర్క్ అవుతుంది. దెన్ లేకుండా. ఓకే. ఏపీఐ కదా! ఏపీఐని రీప్లేస్ చేస్తున్నాను. అండ్ సెకండ్ పారామీటర్ లో ఈ ఆబ్జెక్ట్ అయితే ఇవ్వాలి. సో దానికి తెలుస్తుంది పోస్ట్ రిక్వెస్ట్ అని. ఒక బటన్ ని కాల్ చేసినప్పుడు ఆ పోస్ట్ రిక్వెస్ట్ కాల్ అయ్యేలాగా చేస్తున్నాను. మనకి పోస్ట్ కి యూజ్ ఎఫెక్ట్ అవసరం లేదు. సో వీ కెన్ రిమూవ్ దిస్. and change the function name and remove these two. Okay. సో కాన్సోల్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసేసి సో నీ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ లో పోస్ట్ రిక్వెస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఈ రెస్పాన్స్ వచ్చింది కదా! ఒకవేళ సక్సెస్ అయితేనే మనకు రెస్పాన్స్ వస్తుంది.
ఆ రెస్పాన్స్‌లో ఒక ఆబ్జెక్ట్ టైటిల్ ఫో అని అండ్ బాడీ బార్ అని. యూజర్ ఐడీ 1, ఐడీ వచ్చేసి 101. సో, ఇలా మనం పోస్ట్ రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు బై యూజింగ్ ఫెచ్ మెథడ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారో చూద్దాము. అండ్ యూజ్ ఎఫెక్ట్. ఓకే. సో, రిఫ్రెష్ దిస్. ఇక్కడేమొచ్చింది? ఇన్వాలిడ్ ఎండ్ పాయింట్ 404 నాట్ ఫౌండ్. మనకి రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి నేను ఎర్రర్ మెసేజ్ అయితే చూపెట్టాను. ఒకవేళ రెస్పాన్స్ ఓకే లేకపోతే మేము ఎర్రర్ మెసేజ్ అయితే చూపెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్లీ అబౌట్. సో, సిమిలర్‌గా ఫెచ్ విత్ అబౌట్ ఒక రిక్వెస్ట్ ఇస్తుంది. ఆ రిక్వెస్ట్‌ని మనం క్యాన్సెల్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి. ఫెచ్ అబౌటెడ్. ఫెచ్ అబౌటెడ్ ఎప్పుడొస్తది? యాక్చువల్‌గా ఒక రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెచ్ మెథడ్ అనేది. అండ్ ఇంకొక మెథడ్ అయితే పాస్ అయింది. దాంట్లో 100 రికార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ 100 రికార్డ్స్. ఇదేంటంటే రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అని ఉంటుంది. సో, డెవలప్‌మెంట్‌లో నేను లోకల్ హోస్ట్‌లో రన్ చేస్తున్నాను కదా! ఈ లోకల్ హోస్ట్‌లో రన్ చేస్తున్నప్పుడు డెవలప్‌మెంట్‌లో 2 టైమ్స్ అయితది ఏపీఐ కాల్. సో, యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. ఈ ప్రొడక్షన్‌లోకెళ్ళాక ఓన్లీ 1 టైమ్ మాత్రమే అవుతది. మనకేంటంటే ఈ రిక్వెస్ట్‌ని కాల్ చేసుకున్నప్పుడు ఈ సిగ్నల్‌లో ఉంది గదా! ఈ కంట్రోలర్ అయితే 1 టైమ్ కాల్ అవుతది. సో, రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అవుతది. సో, మీరు నెట్‌వే ట్యాబ్‌లోకొస్తే అర్థమవుతది. ఇక్కడ పోస్ట్ అనేది ఉంది గదా! క్యాన్సెల్డ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ data fetching using fetch method. If you are not subscribed to our channel, please do subscribe. Thank you so much.